బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీకి చెందిన స్వామి చైతన్యానంద సరస్వతి అలయస్ స్వామి పార్థసారథి బాబాపై వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తమను అసభ్య పదజాలంతో దూషించారని, లైంగికంగా వేధించారని చెబుతూ 17 మంది విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదుపై ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. అయితే విచారణ సందర్భంగా సీసీటీవీ ఫుటేజ్లను విశ్లేషిస్తున్నారు. నిందితుడు ఉండే ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం స్వామి పార్థసారథి పరారీలో ఉన్నాడని, చివరిసారిగా అతడి లొకేషన్ ఆగ్రా వద్ద గుర్తించామని చెబుతున్నారు. విద్యాసంస్థకు చెందిన కారుకు ఉన్నది నకిలీ నెంబర్ ప్లేట్ అని స్పష్టం చేశారు. ఒడిశాకు చెందిన బాబా పార్థసారథి 12 ఏళ్లుగా ఢిల్లీలోని ఆశ్రమంలో ఉంటున్నాడు. అయితే ఆయనపై ఈ ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2009లోనూ మోసం, లైంగిక వేధింపుల కేసు ఆయనపై నమోదైంది. ఇక 2016లోనూ ఇదే తరహా కేసు ఫైల్ అయింది. ఈ నేపథ్యంలో శ్రీ శృంగేరి మఠం పాలక మండలి బాబా పార్థసారథిని డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. బాబా పార్థసారథిపై అయితే లైంగిక ఆరోపణలు వచ్చాయి. మరి ప్రస్తుతం పోలీసుల్లో ఆయన పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, అతను కూడా పరారీలో ఉన్నట్టయితే తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఢిల్లీలోని వసంత్ కుంజ్లో ప్రముఖ విద్యా సంస్థలో డైరెక్టర్గా ఉన్న ఈ పార్థసారథి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 15 మంది విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారి ఫొటోస్ తీశారు. తర్వాత వారికి అబ్రాడ్ తీసుకుని వెళ్తానని చెప్పి ఆశ చూపి వారిపై లైంగికంగా వేధించారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి పోలీసుల ముందు వారు వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు. 15 మంది సెక్షన్ 164 ప్రకారం వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే ఈ శృంగేరి మఠంలో పనిచేస్తున్న ఈ డైరెక్టర్గా ఉన్న పార్థసారథిని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. అతని ఫోన్ ట్రాక్ చేసి అతని కోసం వెతుకుతున్న సందర్భంలో లాస్ట్గా ఆగ్రాలో ట్రేస్ అవుట్ అయింది అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అతని ఎట్టి పరిస్థితులను పట్టుకుంటాము, అరెస్ట్ చేసి అతని నుంచి సమాచారం సేకరిస్తామనేది కూడా పోలీసు యంత్రాంగం అయితే చెప్తోంది. అయితే నిందితుడు ఒక కారును వినియోగిస్తున్నారు. ఆ కారు యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఒక నేమ్ బోర్డును పెట్టుకుని ఎవరు కూడా యుఎన్కి సంబంధించిన ఏ అధికారి కూడా అధికారికంగా ఆ నెంబర్ ప్లేట్ బోర్డును వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అతనే తయారు చేసుకుని స్వతహాగా కారు నడుపుతున్నారు. దానికి కూడా సపరేట్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తాము. ఆ కారును కూడా మేము ప్రజెంట్ స్వాధీనం చేసుకున్నాం అనేది కూడా పోలీసు విభాగానికి సంబంధించిన కీలక అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎందుకు అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా గతంలో కూడా మోసం, లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా కేసులు నమోదయ్యాయి. 2012, 2016లో కూడా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో గత కొంతకాలంగా శృంగేరి మఠంలో ఆయన ఒక డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అక్కడున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడున్న మహిళలకు విదేశాలకు తీసుకువెళ్తాను, డబ్బు ఆశ చూపి లైంగికంగా దాడి చేస్తున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఒక ఆరోపణ అయితే ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు చేశారో, లైంగికంగా హింసించబడ్డారో వారందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేసి సెక్షన్ 164 ప్రకారం వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అంటే వారిని ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టులో కూడా నమోదు చేశారు. ప్రజెంట్ ఈ డైరెక్టర్పై కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అతని కోసం వెతుకుతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఆగ్రాలో ఉన్నారు అనేది ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. ఇక శృంగేరి మఠానికి సంబంధించిన పీఠాధిపతులు ఈ డైరెక్టర్ను ఆ పదవి నుంచి తొలగించారు. విచారణకు అన్ని రకాల మేము సహకరిస్తామంటూ కూడా ఈ పోలీసులకు ఆ శృంగేరి మఠానికి సంబంధించిన ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.